కింగ్డమ్ సినిమాకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే బాయ్కాట్ హరిహర వీరమల్లు అన్నారో ఇక్కడ కింగ్డమ్ విజయం సాధిస్తుందని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. సో అందుకోసమని హరిహర వీరమల్లు రికార్డ్స్ని కూడా కింగ్డమ్ సినిమా క్రాస్ చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా అనే దానికి అటు ఓవర్సీస్ నుంచి ఇక్కడ కలెక్షన్స్ దాకా కంపేర్ చేసుకుంటే సో ఓపెనింగ్ డే కింగ్డమ్ చాలా బెటర్గా ఉందని చెప్పాలి. సో అది టికెట్ రేట్లు బిగ్ నెంబర్ ఉండటం వల్ల దానికి కొంచెం ఎక్కువ నెంబర్ వచ్చిందేమో కానీ సో కంపేర్ టు బుకింగ్స్ చూసుకుంటే కనుక కింగ్డమ్కి చాలా బెటర్ డే వన్ వస్తుంది అనిపిస్తుంది. సో అంటే రేట్లు నార్మల్ రేట్లో ఉన్నాయి, ఎక్కడ కూడా పెంచింది కానీ ఒక హైకులు చేసింది కానీ లేదు. ఏపీటీఎస్లో కూడా మొత్తం నార్మల్ రేట్స్తో, ఏపీలో ఒక 50 పెంచినట్టు ఉన్నారేమో. సో టీఎస్లో మాత్రం నార్మల్ రేట్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా మల్టీప్లెక్స్లో కూడా యథావిధిగా అన్ని సినిమాలకు ఉండే రేట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే వైసీపీ ఫ్యాన్స్ బాయ్కాట్ చేశారు, ఇక్కడ మాత్రం లేపుతున్నారు అనేది అది రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న సినిమాను లేపడం, ఆయన సినిమాను తగ్గించడం అది అందరికీ నైజమే. అందులో జగన్ ఫ్యాన్ ఉండొచ్చు, ఇంకెవడన్నా ఫ్యాన్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయ్ దేవరకొండ గారు మహేష్ బాబు గారి ఫ్యాన్, అంటే ఆయన హీరో అయినా కానీ ఆయన మహేష్ బాబు గారికి ఒక వీరాభిమానం అని చెప్తూ ఉంటారు. సో మరి ఈ సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా 80% మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియాలో. సో ఎందుకంటే న్యూట్రల్ సపోర్ట్ అంటారు దాన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కాబట్టి సో చాలా మంది ఆయన అంటే గిట్టని వాళ్ళు ఇతనికి సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. సో అతని సినిమా తగ్గింది, సో ఒక ఫ్లాప్ టాక్ వచ్చిందో నెగిటివ్ టాక్ వచ్చింది. సో నెక్స్ట్ ఏ సినిమా ఉంది దాన్ని లేపుతారు ఆబ్వియస్లీ. సో ఖచ్చితంగా దానికన్నా ఇది బెటర్ అని పబ్లిసిటీ చేయడం. సో ఈ సినిమా బాగుందో లేదో సెకండరీ, దానికన్నా బాగుంది అని మాత్రం వాళ్ళు చెప్తారు కంపల్సరీ. అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ రేజ్ అయిందంటే మనకు విజయ్ దేవరకొండ గారు ఒక డైలాగ్ చెప్పారు, 7 కొండల స్వామి నా వెనకాల ఉంటే పెద్దోన్న ఈ పొడుస్తా స్వామి అని చెప్పి. సో అది అల్లు అర్జున్ గారు ఒకప్పుడు చెప్పారు. సో ఆయన డైలాగ్ నేను చెప్పాడు కాబట్టి ఆయన వాళ్ళందరూ కూడా ఈయన సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఫ్యాన్స్ దృష్టిలో ఫస్ట్ ఈ సినిమా పడింది. తర్వాత మన డైలాగ్ చెప్పారు, నా వెనకమాల వెంకన్న స్వామి గాని ఉంటే టాప్ లో కూర్చుంటాను. సో అదే డైలాగు అది రాయలసీమకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తిరుపతిలో డైలాగ్ చెప్పారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకున్నారు, మన హీరోని బాగా ఫాలో అవుతున్నాడు, ఇతను ఒక హీరో అయినా మన హీరో డైలాగ్ చెప్పాడు. సో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో అలాగే ఉంటుంది ట్రెండ్ అంతా. ఒక ఎవరైనా యాక్టర్స్ వాళ్ళ పెద్ద హీరోల ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా అది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. సో ఈయన చెప్పిన డైలాగ్ కూడా అదే విధంగా ట్రెండ్ అయింది. సో ఆబ్వియస్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. అండ్ విజయ్ దేవరకొండ గారు స్టేజ్ మీద చెప్పారు కూడా, నాకు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అని. సో ఇంకా దాంట్లో వ్యతిరేకించాల్సింది ఏం లేదు. 3 హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ ఉందంటే అది మామూలు విషయం కాదు. సో ఆబ్వియస్లీ అతను న్యూట్రల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే సినిమాలు ఆయన కంటెంట్ వీక్ అవడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. కానీ సో ఆయనకి ఫ్యాన్ బేస్ అయితే తెలంగాణలో ఫస్ట్ అర్జున్ రెడ్డి టైం నుంచి కూడా చాలా బాగా ఏర్పరచుకున్నారు. సో మంచి సినిమా తీస్తే టైర్ 1లోకి వెళ్తారు, ఒక బిగ్ లీగ్లోకి వెళ్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయనకు ఒక పేరు ఉంది. కాకపోతే ప్రతి సినిమాకి ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ క్లోజింగ్ టైంలోకి డిసప్పాయింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సినిమా ల్యాక్ ఆఫ్ కంటెంట్. మరి ఈ సినిమా మాత్రం అంతా కూడా పాజిటివ్ బజ్ నడుస్తుంది. మరి ఇలాంటి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత మంచి కలెక్షన్స్ సాధించకపోతే, ఎందుకంటే ఆయన సమూజ్యులు ఉన్నారు, నాని గారు కానీ రాంపోతినేని గారు కానీ నాగ చైతన్య గారు కానీ, వాళ్ళందరి సినిమాల కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తేనే ఈ సినిమా హిట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ నుంచి ఆ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఒక కంబ్యాక్ వచ్చింది కాబట్టి ఇంకా మెట్లు ఎక్కుతూ అప్పుడు టాప్ ప్లేస్కి వెళ్ళొచ్చు. కానీ ఒకసారి వెళ్తానంటే అది కూడా పొరపాటే. సో మరి వైసీపీ ఫ్యాన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకుండానే అది బాగాలేదని, ఇది చూడకుండానే ఇది బాగుందని వాళ్ళకైనా పేమెంట్ వస్తుంది. ఒక 5 రూపాయలు 10 రూపాయలు ప్రతి ట్వీట్కి ఇస్తారనమాట. నెల మొత్తానికి బిల్లు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఒక ఇన్ని ట్వీట్లు వేయండి, వాళ్ళు కాపీ పేస్ట్ ఇస్తారు, ఈ పోస్ట్ వేసి మీరు కొంచెం మ్యాటర్ మార్చి చేసేయండి. సో ఆ ట్యాగ్స్ అవన్నీ కూడా పడతాయి. సో ఆబ్వియస్లీ జగన్ గారి అభిమానుల నుంచి మరి సినిమా ఏదో ఒకటి సినిమా బతికితే చాలు అని టాలీవుడ్ అభిమానులు చాలా మంది సినిమాలు చూస్తుంటారు. సో వాళ్ళ వల్ల ఈ సినిమా బతికితే హ్యాపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఆడిపోయిన వచ్చే నష్టం లేదు. ఆయన స్టార్ పవర్ ఇంత కూడా తగ్గదనమాట. సో ఒకప్పుడు వాళ్ళు ట్రాల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని, ఈరోజు వాళ్ళకన్నా తక్కువ సీట్లు తెచ్చుకున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇంకా అంతకన్నా ఓటమి ఆయన కన్నా అంతకన్నా గెలుపు ఆ సినిమాతో వస్తుందో చెప్పండి. సో రాజకీయంగా దెబ్బ తీశారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో దెబ్బ తీయాలి, ఆయన తగ్గించాలని చూస్తారు. అంతే తప్ప ఈ సినిమా బాగుంది ఆ సినిమా బాగుందా లేదు. కంటెంట్ బాగుంటే చిన్న హీరో సినిమాలు కూడా మనం 300 కోట్ల కలెక్షన్ చేయడం చూస్తున్నాం. సో ఆటోమేటిక్ ఇప్పుడంతా కూడా కంటెంట్ మీద ఆధారపడింది ఏదైనా కూడా.